ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళటం ఎవరి ప్రేరణ వల్ల జరిగిందండి? యెహోవా ప్రేరణ వల్ల జరిగిందండి. అది యెహోవా జోక్యం, దేవుడి జోక్యం. అది యెహోవా తన ప్రేరణ చేత. ఓకే, అప్పుడు ఆ ఉత్తరంలో ఉన్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చదువుదామండి. అంటే మొదటి 4 వచనాలు ప్లాట్ఫామ్ వేసాడండి. ప్లాట్ఫామ్ వేసిన తర్వాత 5, 6, 7 వచనాలండి. యాక్చువల్గా 3 వచనాల్లోనే 3 వచనాల్లో ఉన్న విషయాలకి ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలండి. ఐదవ వచనం, ఒకటి, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. ఎక్కడండి? బబులోనులో ఇల్లు కట్టించుకోండి, అక్కడ నివసించండి. ఎందుచేత? 70 సంవత్సరాలు ఉంటారు అక్కడ. మీరు 2 సంవత్సరాల్లో రారు. 2 సంవత్సరాలు వచ్చేసినట్టయితే ఇల్లు కట్టుకోక్కర్లేదు. 2 సంవత్సరాల్లో మీరు రారు, అక్కడ 70 సంవత్సరాలు ఉంటారు. ఓ మనిషి తరం అంతా అక్కడ ఉండిపోతారు. ఇల్లు కట్టుకోండి, హాయిగా నివసించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. ఒకటి, ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసించుడి. తోటలు నాటి ఫలములను అనుభవించుడి. తోటలు నాటండి అంటే వీళ్ళు ఒక ప్రాంతంలో నివసించడానికి బబులోను రాజు తీసుకెళ్ళి ఒక ఏరియాలో పడేశాడండి, నదీ తీరం. అప్పుడు ఏం చేయాలండి? అక్కడ సేద్యం చేసుకోవాలన్నమాట అండి. ఆ నదిలో నీళ్లు పెట్టుకోవాలన్నమాట అండి. వ్యవసాయం చేయాలండి, పంటలు పండించుకోవాలండి, వాళ్ళు భోజనం చేయాలండి. కావాలంటే కొంచెం బాగా పండించి రాజుగారికి సప్లై చేయాలండి. అలాగండి. తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. 3, పెండెండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. పెళ్ళిళ్ళు చేసుకుని కుమారుల్ని కుమార్తెల్ని కనండి. 4, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి నందుటకై వారు కుమారులను కుమార్తెలను కొనున్నట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి. 5, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. 6, నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. మీరు ఏ పట్టణానికి చెరగొనిపోయారో ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు యెహోవాకు ప్రార్థన చేయండి. బబులోను దేశాన్ని, బబులోను రాజ్యాన్ని ఆశీర్వదించండి అని ప్రార్థన చేయాలటండి. 7, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఒకసారి మీరు పెన్నులు తీసుకోండి. ఓకే, తీసుకున్నారు కదా. 4వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనునకు, అంటే ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట చెప్తున్నాడు. చివరి మాట, ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అంటే
ఇల్లు కట్టుకోండి, తోటలు నాటుకోండి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయండి, చెరగొని పోయిన పట్టణం కొరకు ప్రార్థన చేయండి, ఆ క్షేమం మీ క్షేమం. ఎవరు చెప్పారండి మాటలన్నీ? యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే, 8వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అన్నాడండి. 9వ వచనంలో ఆఖరి మాట, ఇదే యెహోవాకు. 11 ఆఖరి మాట, ఇదే యెహోవాకు. 14 ఇదే యెహోవాకు. 14 చివర, లేకపోతే 14 మధ్యలో ఇదే యెహోవాకు. 16 చివరిలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. 17లో సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. 17 చివరిలో లేదా 18 స్టార్టింగ్లో యెహోవాకి ఇదే. 19 చివరిలో యెహోవా సెలవిస్తున్నాడు. 20 చివరిలో యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. 21 చివరిలో ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. 23 చివరిలో ఇదే యెహోవాకు. 25 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. 30వ వచనంలో అంతటి యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిస్తున్నాడు. 30వ వచనంలో ఆఖరి మాట, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. 32 ఆఖరి మాట, ఇదే యెహోవాకు. అంటే మొత్తం ఈ అధ్యాయం అంతా అది అంటే యాక్చువల్గా యెహోవా చెప్తున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యిర్మీయా దాన్ని పలుకుతున్నాడు, బారూకు రాస్తున్నాడు. అలా అనమాట అండి. ఈ మాటలన్నీ 29 అధ్యాయంలో ఉన్న మాటలన్నీ ఎవరు మాట్లాడండి? యెహోవా మాట్లాడండి. అందుకే నేను ఓ లిస్ట్ రాశానండి. ఎలాగంటే ఇశ్రాయేలు దేవుడు అనే మాట 4 సార్లు ఉందండి. సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట 5 సార్లు ఉందండి. ఆజ్ఞ ఇచ్చుతున్నాడు అనే మాట 3 సార్లు ఉందండి. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అనే మాట 8 సార్లు ఉందండి. ఇదే యెహోవాకు అనే మాట 8 సార్లు ఉందండి. అంటే ఇవన్నీ కలిపితే 28 సార్లు ఉందండి. ఇశ్రాయేలు దేవుడు అనే మాట కానీ, సైన్యములకు అధిపతి అనే మాట కానీ, ఆజ్ఞిస్తున్నాడు అనే మాట కానీ, యెహోవా సెలవిచ్చినది ఏమని కానీ సెలవిస్తున్నాడు అనే మాట కానీ, యెహోవాకు అనే మాట కానీ, మొత్తం అన్నీ కలిపి 28 సార్లు ఉన్నాయండి ఆ మాటలన్నీ కలిపి. మొత్తం అధ్యాయం అంతా అలాగే ఉందండి. ఓకే, మొదటి 4 వచనాలేమో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు. అంటే ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, ఎవరితో పంపించారు, ఆ విషయాలన్నీ 4 వచనాల్లో చెప్పి 3 వచనాల్లో ఒక లిస్ట్ ఇచ్చాడండి. దానికి ఏదన్నా పేరు పెడితే బాగుంటుంది చూడండి. అంటే
ఇళ్ళు కట్టుకోండి, తోటలు నాటుకోండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి, పిల్లలు అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళు కుమారులను కుమార్తెలను కనేటట్టుగా పెళ్ళిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి, మీరు చెరగొనిపోయిన దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ క్షేమమే మీ క్షేమం అన్నాడండి. 7 పాయింట్లు వచ్చినాయండి. ఈ 7 పాయింట్లకు ఒక పేరు పెడదామండి. అంటే చెరలో ఉన్నవారు చేయవలసినవి అన్నాం అనుకోండి. అంటే అవన్నీ చెరలో ఉన్నవాళ్ళు చేయవలసినవే. అంటే చెరలో ఉన్నవారు ప్రస్తుతం చేయవలసినవి అంటే బాగుంటుందేమోనండి. చెరలో ఉన్నవారు ప్రస్తుతము చేయవలసినవి. లేకపోతే చెరలో ఉన్నవారు తమ కుటుంబానికి సంబంధించి చేయవలసినవి. అలాగండి, కుటుంబానికి సంబంధించి. అప్పుడు 8-9 వచనాలు నేను చదువుతాను. అప్పుడు మీరు చెప్పండి, పేరు పెట్టండి. 8-9 వచనాలు. ప్రస్తుతం చేయవలసినవి, లేకపోతే కుటుంబమునకు కుటుంబానికి సంబంధించి చేయవలసినవి. ఓకే, 8-9 వచనాలు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు గుర్తుపెట్టండి, సైన్యములకు అధిపతి యెహోవా గుర్తుపెట్టండి, ఎలాగ సెలవిస్తున్నాడు గుర్తుపెట్టండి. సమాచారం: మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. 8 మీరు మోసపోకుడి. 9 మీలో కలలు కనువారి మాటలు వినకుడి. 10 వారు నా నామను బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. 8-9 వచనాలు దేని గురించి చెప్పాడండి? దేని గురించి చెప్పాడండి? అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడండి. అబద్ధ ప్రవక్తల చేత మోసపోకుడి. అబద్ధ ప్రవక్తల చేత మోసపోకుడి. లేదా అబద్ధ ప్రవక్తల గురించి. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మోసపోకుడి. అది 8వ పాయింట్ అండి. 9వ పాయింట్: మీలో కలలు కనువారి మాటలు వినకుడి. 10వ పాయింట్: వారు నా నామను బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు. 11వ పాయింట్: నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు.
10, 11. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు, అంటే యెరూషలేమునకు తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. ఎన్నో పాయింట్ అండి ఇది? 11వ పాయింట్ అండి. 12వ పాయింట్ అండి. నేను 11 2 సార్లు వేశాను. 12వ పాయింట్ అండి. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. ఓకే, అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం కాదు, కానీ మీకు చిన్న ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు చెరకాలం 70 సంవత్సరాల, బబులోను రాజ్యానికి 70 సంవత్సరాల? అమ్మా, ఇశ్రాయేలు చెర 70 సంవత్సరాలు, కానీ ఇక్కడ ఏమన్నాడు? బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత అన్నాడండి. బబులోను రాజ్యానికి 70 సంవత్సరాల, ఇశ్రాయేలు చెరకాలం 70 సంవత్సరాలు. ఇశ్రాయేలు కాలం 70 సంవత్సరాలే, బబులోను రాజ్యము 70 సంవత్సరాలే. అది ఎలాగంటే క్రీస్తుకు పూర్వం 606లో బబులోను రాజ్యం ఏర్పడిందండి, లేకపోతే బబులోను రాజ్యం బలపడిందండి. అంటే ఆ రాజ్యం ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రపంచ శక్తిగా అయ్యిందేమో 606. అప్పుడు నెబుకద్నెజరు ఇశ్రాయేలుని చెరకు తీసుకెళ్ళాడండి. క్రీస్తుకు పూర్వము మాదీయ పారసికులు వచ్చి బబులోనుని ఓడించారండి. మాదీయ పారసీకులు బబులోనును ఓడించిరి. అంతే, ఇశ్రాయేలు బబులోను చేరే 70 సంవత్సరాలే, కానీ బబులోనీలకి దేవుడు ఏర్పాటు చేసిన సంవత్సరాలు కూడా 70 సంవత్సరాలే. బబులోను రాజ్యం ప్రపంచ శక్తిగా 70 సంవత్సరాలే ఉందండి. ఆ తర్వాత మాదీ పారసిక రాజ్యం వచ్చిందండి. 330, 332 ఆ టైంలో అలెగ్జాండర్ వచ్చాడండి. అంటే 330 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? ఆ సంవత్సరాల్లో మాదీ పారసికులు ఉన్నారండి.
124 క్రీస్తుపూర్వం 124లో రోమీలు వచ్చారండి. ఆ 332లోంచి 124 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? గ్రీకులు అన్ని సంవత్సరాలు ఉన్నారన్నమాట ప్రపంచ శక్తిగా. అలాగండి. కాబట్టి ఇది బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు. అంతే. బబులోను రాజ్యానికి 70 సంవత్సరాలు. డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత ఈ రాజ్యాన్ని నేను మాదీ పారసికులకు అప్పగించేస్తాను. మాదీ పారసిక రాజ్యంలో కోరేషును నేను ఎన్నుకుంటాను. అతడు నా చిత్తాన్ని నెరవేరుస్తాడు, నా సేవకుడు. అప్పుడు నేను మిమ్మల్ని దర్శిస్తాను. అప్పుడు కోరేషు మిమ్మల్ని ఇక్కడ పంపించేస్తాడు. అప్పుడు మళ్ళీ తిరిగి యెరూషలేముకి వచ్చేస్తారు, మీరు యూదయ దేశానికి వచ్చేస్తారు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే ఈ నా సంకల్పం నేను ఎరుగుదును, నా ప్లాన్ నేను ఎరుగుదును, మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంచాలో నేను ఎరుగుదును, అక్కడి నుంచి ఎప్పుడు మిమ్మల్ని తీసుకురావాలో నేను ఎరుగుదును, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో నేను ఎరుగుదును అంటున్నాడు అనమాట అండి. దేవుడు తెలియకుండా ఏమైనా జరిగిపోతున్నాయండి? ఏం లేదండి, దేవుడు అన్నీ తెలిసే చేస్తున్నాడండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే 13వ పాయింట్, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అది రాసుకోండి. 14, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగేట్లుగా ఆ కాలం సమాధానకరమైన సంగతులే తప్ప ఉద్దేశాలే తప్ప హానికరమైన ఉద్దేశాలు కావు. నా ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశాలే తప్ప హానికరమైన ఉద్దేశాలు కావు. అంటే 70 సంవత్సరాలు చెరగ పంపించింది సమాధానకరమైన ఉద్దేశమే, హానికరమైన ఉద్దేశం కాదు అని అన్నారు. సామాన్యంగా ఏమనుకుంటానండి, యెహోవా మనల్ని విసర్జించేశాడు, అందుకే మనం 70 సంవత్సరాల చెరలో ఉన్నాం అనుకుంటారండి. యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి 70 సంవత్సరాలు అక్కడ సెక్యూరిటీ ఇచ్చాడండి మీకు. అది ఎవరు నమ్ముతారండి? అది ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మొన్న అపోస్తలుల 12వ అధ్యాయం చదువుకున్నాం. యాకోబు చంపబట్టడం అది శాపం అనుకుంటామండి. యాకోబు హతసాక్షి అయ్యాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, అంతకంటే ఆశీర్వాదం ఏముందండి? అలాగండి. నలభై మంది యూదులు పౌలుని చంపేయాలని కంకణం కట్టుకున్నారండి. పౌలుని చంపే వరకు మేము భోజనం చేయం అని వాళ్ళు శపథం చేసుకున్నారండి. అప్పుడు అక్కడ రాజు ఏం చేశాడండి, లేదా గవర్నర్ ఏం చేశాడండి, యెరూషలేము నుండి కైసరేకు సెక్యూరిటీతో పంపించేశాడండి. అక్కడ చెరలో 2 సంవత్సరాలు ఉండిపోయాడు పౌలు. కైసరే చెరలో 2 సంవత్సరాలు ఉండిపోయాడండి. అది క్షేమం కొరక హాని కొరక? క్షేమం కొరకండి. దేవుడు క్షేమం ఉంచాడు, బయట ఉంటే చంపేస్తారేమో. కాబట్టి కైసరే చెరలో ఆయనకు భద్రత ఇచ్చాడండి.
అలా అండి. కాబట్టి ఇక్కడ ఏమంటే 70 సంవత్సరాలు మీ చెరలో ఉన్నారంటే మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే తప్ప హానికరమైన ఉద్దేశాలు కావు అన్నాడు. అసలు అలాగా ఎవరు ఆలోచిస్తామండి? ఎవరు ఆలోచిస్తామండి? ప్రధాన్ని ఏదో శాపం అనుకుంటామండి మనం. ఒకవేళ మనం శాపం అనుకున్నది ఒకవేళ మనకు ఆశీర్వాదం ఏమో అది ఊహించండి. ఓకే, పన్నెండు. ఓకే, అంటే ఇక్కడ ఈ 2 వచనాల్లో 70 సంవత్సరాలు చెరకాలం గురించి మాట్లాడాడండి. చెరకాలం 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దర్శిస్తాను. చెరకాలం 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దర్శించును. అంటే చెరకాలాన్ని గురించి రాశాడండి. పన్నెండవ వచనం నుండి 14a, 12 నుండి 14a. మీరు నాకు పెట్టుదురేని, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు మొరపెడితే, మీరు ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందరు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. అంతవరకు అంటే 14a అన్నామండి. మొదటి భాగం కూడా దాంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పినాడు? నాకు మొరపెడితే ఆలకిస్తాను అని చెప్పుట. మీరు నాకు మొరపెడితే నేను ఆలకిస్తానని దేవుడు చెప్పుట. మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెతికితే, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఇదే యెహోవా వాక్కు. B.
14b. ఇదే యెహోవా కన్న తర్వాత 14 చూడండి. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసిదనో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మును సమకూర్చేదను. ఇదే యెహోవా వాక్కు. ఎచట నుండి మిమ్మును చెరకు పంపించుదునో అచటికే మిమ్మును మరలా రప్పింతును. అంటే 14bలో మొత్తం 14 వచనం, మొత్తం కేవలం 14 వచనంలో ఏ అంశం ఉందండి? బబులోను చెర నుండి రప్పిస్తాను అని చెప్పుట. బబులోను చెర నుండి రప్పించేదనని చెప్పుట. బబులోను చెర నుండి రప్పించేదనని చెప్పుట. నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసిదనో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మను సమకూర్చేదను. ఎచట నుండి మిమ్మను చెరకు పంపించేదనో అచటికి మిమ్మను మరలా రప్పింతును. పదిహేను 17 15, 17. ఓకే, అంటే 10 నిమిషాల్లో నేను ముగించేస్తానండి. ఇంకా 2 పాయింట్లు చెప్తాను, ముగించేస్తాను. 10 minutes. 15, 17 వచనాలు నేను చదువుతాను. ఆనంద్ గారు మీరు చెప్పండి, ఏ హెడ్డింగ్ పెట్టాలో చెప్పండి. ఓకే. 15, బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలు నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటేనే సరే, దావీదు సింహాసనం ముందు కూర్చున్న రాజును గూర్చియు మీతో కూడా చెరలోకి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులను పంపుతున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని పారవేయదును. ఇదే యెహోవా వాక్కు. ఏముందండి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? 16వ వచనం, దావీదు సింహాసనం ముందు కూర్చున్న రాజును గూర్చియు గుర్తుపెట్టండి. దావీదు సింహాసనం ముందు కూర్చున్న రాజును గూర్చియు ఎవరండి ఇప్పుడు కూర్చున్నది? ఇప్పుడు కూర్చున్నది ఎవరు అంటే 2021 కాదు, ఈ అధ్యాయం 29వ అధ్యాయం రాసేటప్పటికి కూర్చున్నది ఎవరండి? సిద్కియా కూర్చున్నాడండి. ఓకే, దావీదు సింహాసనం మీద కూర్చున్న సిద్కియాను గూర్చియు మీతో కూడా చెరలోకి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు గుర్తుపెట్టండి. మీ సహోదరులను గూర్చియు గుర్తుపెట్టండి.
యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుతున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కానీ ఆ అంజురు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని అప్పగించున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడండి? చెరకు పోగా మిగిలిపోయిన వాడి గురించి మాట్లాడుతున్నాడండి. మొదటి దప్ప చెరకెళ్ళిపోయారు, రెండో దప్ప చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళకుండా ఇంకెవరు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఏమంటున్నాడండి? నేను వారి మీదకి ఖడ్గాన్ని క్షామాన్ని తెగుళ్ళు పంపిస్తున్నాను. కుళ్ళిపోయిన అంజురు పండ్లను పారవేయనట్లుగా నేను వారిని అప్పగించేస్తాను. ఇంతకుముందు ఆ ఉదాహరణ చూసామండి. 2 అంజురపు గంపలు చూసామండి. కుళ్ళిపోయిన అంజురు గంపలు ఏంటండి? కుళ్ళిపోయిన అంజురు పండ్లు ఏంటండి? ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళండి, యెరూషలేములో ఉండిపోయిన వాళ్ళండి. మంచి అంజురు పండ్లు ఎవరండి? చెరకు వెళ్ళిపోయిన వాళ్ళండి. కాబట్టి కుళ్ళిపోయిన అంజురు పండ్లను ఒకడు ఎలా అయితే పడేసేస్తాడో నేను వీళ్ళని అప్పగించేస్తాను. దేనికి అప్పగిస్తాడటండి? నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుతున్నాను. చెరకు పోక పట్టణములో నివసించున్న వారిని గురించి చెరకు పోక పట్టణములో నిలిచి ఉన్న వారిని గూర్చి, యెరూషలేములో వాళ్ళ గురించి వాళ్ళకన్నీ చెప్పాలి. ఈ సమాచారం వాళ్ళకి ఇవ్వాలన్నమాట అండి. అందుకు ఇచ్చాడండి. పద్దెనిమిది 20 వచనాలు. 20వ వచనం వరకునే చదువుతాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం 21 నుంచి చదువుతాం. 18, 20 వచనాలు. ఇదే యెహోవాకు ఇదే, వారు విననల్లని వారై నేను పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించు అన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నేను యెరూషలేము నుండి బబులోనుకు చెరగొనిపోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞ ఆలకించుడి. 18, 20 వచనాలు. ఎవరి గురించి మాట్లాడారండి అమ్మా? అంటే యెరూషలేములో ఉండిపోయిన వాళ్ళే, వారు విననొల్లని వారై నేను పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను
వారిని హింసించుతున్న భూరాజ్యముల అన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. ఎవరి గురించండి అంటే మూడో దఫ చెదరగొట్టబడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అనమాట అండి. మూడో దఫ చెదరగొట్టబడే వాళ్ళు చెదరగొట్టుదును. చెదరగొట్టబడ్డారు, మొదటిసారి రెండోసారి చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు చెదరగొట్టుదును అన్నాడు. మూడోసారి చెదరగొడతాను. వారిని హింసించు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో వాళ్ళు 4 రకాలుగా ఉంటారండి. శాపాస్పదంగా, విస్మయాస్పదంగా, అపహాస్యాస్పదంగా, నిందాస్పదంగా ఉండినట్లు వారిని అప్పగించుతున్నాను. అంటే ఇక్కడ కీలకమైన మాట ఏంటంటే చెదరగొట్టుదును. మూడవ దఫ చెదరగొట్టబడు వారిని గూర్చి మూడవ దఫ చెదరగొట్టబడు వారిని గూర్చి. అయితే 20వ వచనం మాత్రం బబులోను చెరలో ఉన్న వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. నా ఆజ్ఞలు ఆలకించండి. నేను యెరూషలేము నుండి బబులోను చెరకు కొనిపోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించండి. ఆ 20వ వచనం మాత్రం వాళ్ళకండి, బబులోను చెరకు వెళ్ళిపోయిన వాళ్ళకి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించండి, నా ఆజ్ఞలు ఆలకించండి. ఓకే బ్రదరు, 29 అధ్యాయం అంతట్లో ఏముందండి? ఇరవై 29 అధ్యాయులు ఏముంది? 29 అధ్యాయం అంతట్లో ఏముంది? అంతేనండి. బబులోను చెరలో ఉన్న వారికి ఇర్మియా పంపిన లేఖ. బబులోను చెరలో ఉన్నవారికి ఇర్మియా వ్రాసిన లేఖ. ఇర్మియా వ్రాసిన లేఖ, లేకపోతే ఇర్మియా పంపిన లేఖ. బబులోను చెరలో ఉన్న వారికి ఇర్మియా పంపిన లేఖ. యాక్చువల్లీ అధ్యాయమంతరంలో ఉన్నది అదండి. అప్పుడు ఎప్పుడు రాశాడు అంటే రెండో దఫా వెళ్ళిన తర్వాత రాశాడు. ఎవరికి రాశాడంటే అక్కడున్న పెద్దలకి, యాజకులకి, ప్రజలందరికీ, ఇంకా ఉన్నారండి ప్రవక్తలకి, నలుగురు కదా. ఎవరితో పంపించాడంటే ఎల్యాషా చేతను, గెమర్యా చేతను పంపించాడు. అదండి మొదటి 4 వచనాల సంగతి. ఓకే ఓకే నేను ముగించేస్తున్నాను. ఇంతవరకు ఓపికగా విన్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.
ఒకవేళ మీకు ఏమైనా కష్టంగా ఉంటే, అంటే గ్రహించడం కష్టంగా ఉంటే ఏమి లేదండి, 2-3 సార్లు చదవటమే, మళ్ళాసారి చదవండి, మళ్ళాసారి చదవండి, మళ్ళాసారి చదవండి, మళ్ళాసారి చదవండి, పెన్ను పెట్టుకుని చదవండి. చదువుతూ మీరు ఎన్ని గుర్తులు పెట్టుకోగలిగితే అన్ని గుర్తులు పెట్టుకోండి. మీరు గుర్తు పెడితే ఇక్కడ పడుద్దండి గీత, ఇక్కడ గుర్తుపడుద్ది. అందుకే చేతను చేతను చేతను, వారికి వారికి వారికి, కాలములో, తరువాత, చెరకు వెళ్ళిన తరువాత, ఈ మాటలన్నీ నేను గుర్తుపెట్టుకున్నాను కానీ నాకు అర్థమైందండి. అందుకే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవటారండి. అంటే 1, 2, 3, 4 అంకెలు వేసుకోండి. ఎన్ని పాయింట్లు వాళ్ళకి రాశాడు. ఏదో 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 కలగూర కంపజం కాదండి, సబ్జెక్ట్ వైజ్గా. చెరలో ఉన్నవారు ప్రస్తుతం ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పాడండి. మీరు మీరు ఏమన్నాడండి, మొట్టమొదటిది ఇల్లు కట్టుకోండి, తర్వాత తోటలు వేసుకోండి, తర్వాత మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోండి, అమ్మా ఆ పట్టణం కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ క్షేమం మీ క్షేమం అన్నాడు. తర్వాత అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అక్కడ, మోసపోవద్దు, వాళ్ళ మాట నమ్మకండి, నేను వాళ్ళు పంపలేదు అసలు. తర్వాత ఆ చెరకాలం 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తాను, తర్వాత మీరు నాకు మొరపెడితే నేను ఆలకిస్తాను, బబులోను చెర నుండి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ తర్వాత చెరకు పోకుండా పట్టణంలో నిలుచున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడండి. ఆ తర్వాత 3వ దఫ చెదరగొట్టబడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడండి. అన్ని సబ్జెక్టులు అండి, ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చేవారం చదువుతామండి, దీన్ని కంటిన్యూ చేస్తామండి వచ్చేవారం. అంటే ఉత్తరంలో జనరల్గా ఏమి రాయలేదండి, పాయింట్ల వైజ్గా రాశాడండి. అన్ని సబ్జెక్టులు రాశాడండి. 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్టులు చదివామండి. ఆ తర్వాత కొంతమంది అబద్ధ ప్రవక్తల గురించి చెప్తాడు, వచ్చేవారం అది చదువుతామండి. అలా అండి. కాబట్టి అది పట్టుకునే వరకు చదవండి, ఆ బ్రేక్ వచ్చే వరకు చదవండి, ఆ బ్రేక్ అర్థమయ్యే వరకు చదవండి. బైబిల్ అర్థం కాదంటాం, బైబిల్ అర్థమయ్యేంత వరకు మనం ఎన్నడూ చదవలేదండి. ఒకవేళ బైబిల్ మనకు అర్థం కాలేదంటే మనం అర్థమయ్యేంత వరకు చదవలేదనమాట అండి. ఒకవేళ మనకు అర్థమైందంటే అర్థమయ్యే వరకు చదివాము అనమాట అండి, అంతే తేడండి. ఎప్పుడు బైబిల్ని నిందించొద్దు, దేవుణ్ణి నిందించొద్దు, చేతనైతే మనల్ని నిందించుకుందాం. నాయనా నాకు బైబిల్ అర్థమయ్యేంత వరకు నేను చదవలేదు, ఇప్పుడు అర్థం చేసుకుంటా చదువుతాను, నాకు కనువిప్పు కలుగు చెయ్యి అని ప్రార్థన చేసుకుని చదవటం మొదలు పెడితే అర్థమవుద్దండి.